దశాబ్దాల కల సాకారమైంది. దేశంలోని సరికొత్త చరిత్ర సృష్టించిన అమరావతి అజేయంగా నిలిచింది. 2 ఉభయ సభల ఆమోదంతో ఇక ఏపీ రాజధానికి పక్కా చట్టబద్ధత దక్కింది. దానికి సీల్ వేస్తూ త్వరలోని రాష్ట్రపతి ఆర్డినెన్స్ కూడా రాబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన మాస్టర్ ప్లాన్, వారి ప్రత్యేక చొరవతోనే పార్లమెంట్లో ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పుడు ఇదే ఊపులో ప్రజల్లోకి ప్రజా రాజధాని అనే పవర్ఫుల్ కాన్సెప్ట్తో నేరుగా జనంలోకి వెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఇకపై అమరావతికి వ్యతిరేకంగా ఎవరు దుష్ప్రచారం చేసినా సరే వారిపై ఉక్కుపాదం మోపాలని, అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఫిక్స్ అయింది. అసలు ఈ యాక్షన్ ప్లాన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ప్రజా రాజధాని బ్రాండింగ్తో విపక్షాలకు చెక్ పెట్టబోతున్నారా? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన అమరావతి రాజధాని అంశం ఇక శాశ్వత పరిష్కారానికి చేరుకుంది. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి కేంద్ర స్థాయిలో పడిన ఫుల్ స్టాప్ రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. క్యాపిటల్ ఇష్యూ పేరుతో పొలిటికల్ పార్టీలు ఆడుతున్న ఆటకు చంద్రబాబు నాయుడు సర్కార్ చెక్ పెట్టింది. ఉభయ సభలైన లోక్సభ, పెద్దల సభ, రాజ్యసభలో అమరావతికి ప్రత్యేక చట్టబద్ధత కల్పించే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకం. దశాబ్దాల తరబడి రగులుతున్న ఒక రాష్ట్ర రాజధాని అంశాన్ని కేవలం పార్లమెంటు నిర్ణయంతోనే ఏకపక్షంగా ఎవరూ మార్చలేని విధంగా ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావడం భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన, కీలకమైన అడుగు. ఈ పరిణామం భవిష్యత్తులో రాజకీయ క్రీడలకు ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టమైన సంకేతాలిస్తోంది. లాంఛనంగా రాష్ట్రపతి ఆమోదమే ఇక మిగులుంది. పార్లమెంటులో ఈ బిల్లుకు లభించిన ఏకగ్రీవ మద్దతు చూస్తుంటే ఒక రాష్ట్ర రాజధాని పట్ల జాతీయ స్థాయిలో ఉన్న ఏకాభిప్రాయం ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడే సాధించిన ఈ అద్భుతమైన ఘనతను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార ఎన్డీఏ పక్షాలు కసరత్తులు ప్రారంభించాయి. ప్రజల్లోకి ప్రజా రాజధాని అన్న అద్భుతమైన కాన్సెప్ట్తో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరువురూ పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ అమరావతి నిర్మాణాన్ని కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం చేయకుండా ప్రజలందరి రాజధానిగా బ్రాండింగ్ చేసే పనిలో పడ్డారు. దీని ద్వారా అటు సామాన్య ప్రజలకు ఒక బలమైన భరోసా కల్పించడంతో పాటు విపక్ష వైసీపీకి రాజకీయంగా తిరుగులేని చెక్ పెట్టాలన్నది ఈ మాస్టర్ ప్లాన్ వెనుకున్న ప్రధాన ఉద్దేశంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించే సంకల్పం అధికార పక్షంలో స్పష్టంగా కనపడుతోంది. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, ప్రగతి ఫలాల్ని సామాన్యుడి గడప వరకు అందిస్తున్నామని ఇప్పటికే సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు ఈ అమరావతి చట్టబద్ధత బిల్లు ఒక బూస్ట్ లాగా పనిచేస్తోంది. ఈ విజయం కేవలం ఒక బిల్లు ఆమోదం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కలకు దక్కిన ఒక చట్టపరమైన రక్షణ కవచం. ఇకపై ఏ ప్రభుత్వాలు మారినా, ఎవరు పవర్లోకొచ్చినా రాజధానిని ఇంచు కూడా కదల్చలేని విధంగా చేసినా ఈ చట్టబద్ధత కూటమి నేతల్లో హర్షాతిరేకాలను నింపుతోంది. కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు అందరూ ఈ చారిత్రక ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది కేవలం పార్టీ విజయం కాదు, రాష్ట్ర ప్రజల సాధికారతకు దక్కిన గుర్తింపు. ఈ సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాల్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతోంది. 3 రాజధానుల ముక్కలాట పేరుతో రాష్ట్ర ప్రగతిని ఎలా బలి తీసుకున్నారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ముఖ్యంగా తమ భూముల్ని స్వచ్ఛందంగా త్యాగం చేసిన అమరావతి రైతాంగంపై గత పాలకులు ప్రదర్శించిన ఉక్కుపాతం, వారిపై నమోదు చేసిన కేసులు ఒక పీడకల లాంటివి. ఆ చీకటి రోజుల్లో రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు, అమరావతి రైతులు సాగించిన అలుపెరగని పోరాటం నేడు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోతోంది. చూసారుగా, లాఠీ దెబ్బలు తిన్న రైతుల కన్నీరు నేడు చట్టబద్ధతగా ఎలా మారిందో. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది.
పవర్ కోల్పోయిన విపక్షం వైసీపీ ఇంకా కప్పదాటు మాటలు ఎందుకు మాట్లాడుతోంది? భవిష్యత్తులో మళ్ళీ రాజధానిని మారుస్తామంటున్న వారి హిడెన్ ఎజెండా ఏంటి? దీనికి కౌంటర్గా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేస్తున్న ఆ పకడ్బందీ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఎన్నో అవమానాలు, దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గకుండా ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ రైతుల త్యాగాలకు నేడు చట్టబద్ధత రూపంలో ఒక శాశ్వతమైన బహుమతి లభించిందని సామాజికవేత్తలు సైతం విశ్లేషిస్తున్నారు. గురువిందగింజ తన నలుపు ఎరుగదు అన్నట్లుగా ఉంది నేడు విపక్ష వైసీపీ వ్యవహరిస్తున్న తీరు. రాజధాని పేరుతో గత 5 ఏళ్లపాటు రకరకాల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఆ పార్టీ నేతలు నేటికి కప్పదాటు మాటలు మాట్లాడుతూ ఉండడం ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశం. చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటికీ భవిష్యత్తులో మళ్లీ మార్పు చేసేందుకు అవకాశం ఉందంటూ వారు చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అందుకే ఇకపై అమరావతికి వ్యతిరేకంగా ఎవరూ దుష్ప్రచారం చేసినా సరే వారిపై ఉక్కుపాదం మోపాలని, అత్యంత కఠినంగా వ్యవహరించాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయింది. ప్రజల మనోభావాలను గౌరవించకుండా తమ రాజకీయ మనుగడ కోసమే అమరావతిపై విషం చిమ్ముతున్న వారికి ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్. ఫేక్ న్యూస్తో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టమైన సంకేతాలిస్తోంది. అనూహ్యంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎదురులేని ఆధిక్యంతో పవర్లోకొచ్చిన కూటమి సర్కార్ తొలి అడుగు నుంచే స్పష్టమైన విషన్తో ముందుకు సాగింది. రాజధానిపై గతంలోలాగా పూటకో నిర్ణయం మార్చేలా భవిష్యత్తులో ఎవ్వరూ ప్రయత్నించకుండా ఉండేందుకు పక్కా మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ పకడ్బందీ అడుగులకు ప్రాణరూపమే నేటి పార్లమెంటు సాక్షిగా ఆమోదం పొందిన ఈ విశిష్టమైన చట్టబద్ధత బిల్లు. ఇది ఆషామాషిగా జరిగిన పరిణామం కాదు. దీన్ని వాస్తవంగా తెరవెనుక పెద్ద రాజకీయ మంత్రాంగమే నడిచింది. కేంద్ర స్థాయిలో చక్రం తిప్పగలిగే సత్తా ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండటం ఆంధ్రులకు కలిసొచ్చిన ఒక గొప్ప వరం. ఏపీకి ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి. ఆ అడ్రస్పై ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండకూడదు అన్న ముఖ్యమంత్రి పట్టుదల వల్లనే నేడు ఈ స్థాయిలో కేంద్రం తక్షణమే స్పందించి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ప్రతి ఢిల్లీ పర్యటనలోనూ ఈ ఇష్యూని విడిచిపెట్టలేదు. పదే పదే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతల దృష్టికి ఈ అమరావతి ఆవశ్యకతను అత్యంత బలంగా తీసుకెళ్లారు. కేవలం నిధులు అడగటానికే పరిమితం కాకుండా ఒక రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే ఆ రాష్ట్ర రాజధానికి చట్టపరమైన గ్యారంటీ ఉండాలని వారు కేంద్ర పెద్దల్ని ఒప్పించగలిగారు. ప్రజల వినతులు, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలతో ఏకీభవించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న చొరవ అభినందనీయం. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న ఇష్యూగా మార్చడంలో రాష్ట్ర నాయకత్వం 100% సక్సెస్ అయింది. ఈ సమన్వయం వల్లనే కేవలం అతి తక్కువ సమయంలోనే రాజధాని చట్టబద్ధత బిల్లు ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయింది అనేది నగ్న సత్యం. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో, దాని మనుగడలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంత కీలకమో దేశం మొత్తానికి తెలుసు. ఈ పవర్ని ఉపయోగించుకొని చాలామంది నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అవసరాలు తీర్చుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వ్యక్తిగత అవసరాలకు భిన్నంగా తన రాష్ట్రం బాగుండాలి, తన ప్రజలు క్షేమంగా ఉండాలి అని ఒకే ఒక్క లక్ష్యంతో పావులు కదిపారు. కేంద్రంలో తనకున్న పలుకుబడిని పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగించడం ఆయన అపారమైన రాజకీయ అనుభవానికి నిదర్శనం. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ఆ నాయకుడు తన రాష్ట్రానికి ఏదైనా శాశ్వతమైంది ఇవ్వాలి అని తప్పించారు. ఆ తపన నుంచి పుట్టిందే ఎవ్వరూ కదల్చలేని, మార్పు చేయలేని ఈ పర్మనెంట్ అమరావతి రాజధాని అనే అద్భుతమైన, చారిత్రాత్మకమైన, అత్యుత్తమ నిర్ణయం. అందులోనూ 5 కోట్ల మంది ఆంధ్రులు సంతోషంగా ఉండాలన్న ఏకైక కాన్సెప్ట్తో ప్రభుత్వం ఈ అడుగులు వేయడం సంతోషకరం. వాస్తవానికి ఒక ప్రాంతీయ అంశంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం చాలా అరుదుగా జరుగుతోంది. కానీ అమరావతి రాజధాని బిల్లును జాతీయ స్థాయిలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల నైతిక విజయానికి ప్రతీకగా నిలుస్తోంది.
భవిష్యత్ తరాలకు ఒక స్పష్టమైన భరోసాను, ఇన్వెస్టర్లకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ని ఇచ్చేలా ఈ ఆమోదం ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి అందుకు తగ్గట్టుగానే వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సైతం పార్లమెంట్ సాక్షిగా ఈ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆంధ్రుల సత్తా ఏంటో, ఆంధ్రుల పట్టుదల ఏంటో ఈ అద్భుతమైన ఘట్టం ద్వారా మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నది పెద్దల మాట. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనమే అమరావతి కోసం సాగిన ఈ మహాసంగ్రామం. ఎన్నో అడ్డంకులు, మరెన్నో రాజకీయ కుట్రలు, న్యాయపరమైన చిక్కులు, వాటన్నిటినీ అధిగమించి నేడు దేశ అత్యున్నత చట్టసభలో అమరావతికి పట్టాభిషేకం జరిగింది అంటే అది కేవలం సంకల్పబలం వల్లనే సాధ్యమైంది. ఈ అపూర్వ ఘట్టం పూర్తయిన వెంటనే రాష్ట్ర మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఆంధ్రుల చిరకాల కలను ఎవ్వరూ కదల్చలేని విధంగా చట్టబద్ధంగా రూపుదిద్దినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతల్ని 5 కోట్ల ఆంధ్రుల తరపున వందనాల రూపంలో ప్రధానమంత్రికి తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన రీతిలో ధన్యవాదాలు తెలపడం ఆయన నాయకత్వం చూపిస్తున్న ప్రత్యేక చొరవను సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించిన ఈ చారిత్రాత్మక సందర్భంపై మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రదర్శించిన రాజకీయ పరిణితి అందరినీ ఆకట్టుకుంది. కూటమి ఎంపీలతో కలిసి న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు ఒక విషనున్న నాయకుణ్ణి గుర్తుచేసింది. యావత్తు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏపీ రాజధాని బిల్లుకు మద్దతివ్వడంపై ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు సైతం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సహకరించిన తీరును అభినందించడం ద్వారా ఒక రాష్ట్ర మంత్రిగా లోకేష్ తన హుందాతనాన్ని, పరిణితికి అద్దం పడుతున్నారు. కేవలం తమ కూటమి పార్టీలనే కాకుండా జాతీయ స్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవడం అనే ఆయన పాలిటిక్స్ స్టైల్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. యువ నాయకత్వ తీరు జాతీయ స్థాయిలో ఎలా హాట్ టాపిక్ గా మారిందో అర్థమవుతోంది కదా. ఢిల్లీ వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా లోకేష్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగులు గ్లోబల్ ఇన్వెస్టర్లకు స్ట్రాంగ్ పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి. సరే, చట్టబద్ధత అయితే వచ్చేసింది. మరిప్పుడు ఈ ప్రజా రాజధాని అనే సరికొత్త కాన్సెప్ట్తో ప్రభుత్వం జనంలోకి ఎలా వెళ్లబోతోంది? రాబోయే రోజుల్లో ఏపీ రూపురేఖలు ఎలా మారబోతున్నాయో చూద్దాం. ఇదే క్రమంలో జాతీయ మీడియాకు సైతం రాష్ట్రానికి సంబంధించిన వాస్తవాల్ని అత్యంత స్పష్టంగా తెలపడం గమనార్హం. గతంలో రాజధానిపై జరిగిన దుష్ప్రచారాల్ని ఎండగడుతూ అసలు అమరావతి ఎందుకు అవసరమో, దానికి చట్టబద్ధత రావడం వల్ల రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారబోతోందో జాతీయ స్థాయి జర్నలిస్టులకు ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. ఎప్పుడైతే క్యాపిటల్కు ఒక లీగల్ బ్యాకప్ వస్తుందో అప్పుడే గ్లోబల్ ఇన్వెస్టర్లకు మన రాష్ట్రంపై ఒక బలమైన నమ్మకం కలుగుతుందని ఆయన వివరించిన తీరు పెట్టుబడిదారులకు పాజిటివ్ సంకేతాలిస్తోంది. ఒకవైపు కేంద్ర మంత్రుల్ని కలుస్తూనే మరోవైపు జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచేలా లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నాలు యువతలో ఒక సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. ఇది కేవలం ఒకరోజు ఈవెంట్లా కాకుండా ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అర్థమవుతోంది. ప్రజల్లోకి ప్రజా రాజధాని అన్న నినాదం ఇప్పుడు గ్రామ స్థాయికి చేరుకుంటోంది. అమరావతి అనేది కేవలం ఆ ప్రాంత ప్రజల సొత్తు కాదు. అది శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రుడి హక్కు అనే భావనను బలంగా నాటడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతోంది. గత పాలకులు సృష్టించిన ప్రాంతీయ విద్వేషపు గోడల్ని కూల్చేసి రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం అన్న ఫీలింగ్ని ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ చట్టబద్ధత బిల్లు ద్వారా ఇక ప్రాంతీయవాదాలకు, విద్వేష రాజకీయాలకు పూర్తిగా చెక్ పడినట్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీకి ఒక బలమైన సెంటర్ ఆఫ్ పవర్ ఉండటం ఎంత అవసరమో సామాన్య ప్రజలకు సైతం ఎడ్యుకేట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది నిజంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టేందుకు పునాది రాయి లాంటిది.
ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అభివృద్ధికి, వినాశనానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు చాలా క్లియర్గా తెలుసుకున్నారు. ఒకవైపు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథను చేసిన గత పాలకుల వైఖరి, మరోవైపు పవర్లోకొచ్చిన వెంటనే రాజధానికి శాశ్వత చట్టపరమైన రక్షణ కవచం తొడిగిన ప్రస్తుత పాలకుల విషన్. ఈ రెండిటి మధ్య ఉన్న వేరియేషన్ని సోషల్ మీడియా వేదికగా యువత విపరీతంగా చర్చించుకుంటున్నారు. నిజమైన రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి కాకుండా తదుపరి తరాల గురించి ఆలోచిస్తాడు అన్న కొటేషన్ నేటి చంద్రబాబు ప్రభుత్వానికి అక్షరాలా సరిపోతోంది. ఇది కేవలం ఒక భూభాగం ముచ్చట కాదు, కోట్లాది మంది భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక అద్భుతమైన ఎకనామిక్ ఇంజిన్ని సెటప్ చేసే అతిపెద్ద ప్రయత్నంగా దీన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బిల్లు ఆమోదంతో ఇక అమరావతి మహానగర నిర్మాణానికున్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. ఇప్పటికే నిలిచిపోయిన భవనాలు, రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు తిరిగి జీవం పోసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశీ బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు సైతం ఇప్పుడు ఏపీకి నిధులు ఇచ్చేందుకు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. అంటే దానికి కారణం ఈ క్లియర్ కట్ లీగల్ ప్రొటెక్షన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జంగిల్ రాజ్లాగా మారిపోయిన రాష్ట్ర ఇమేజ్ను మార్చి ఒక డెవలప్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ మ్యాప్లో నిలపడంలో ఈ చట్టం ఒక గేమ్ చేంజర్ లాగా మారబోతోంది. భవిష్యత్తులో అమరావతి ఒక సూపర్ హౌస్ లాగా మారి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల్ని సృష్టించే ఒక మెగా ప్రాజెక్టుగా రూపుదిద్దుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే అమరావతి చట్టబద్ధత అనేది ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. దశాబ్దాల కలకు చట్టసభల ఆమోద ముద్రపడటం, దాన్ని ప్రజల్లోకి ప్రజా రాజధాని అనే అద్భుతమైన కాన్సెప్ట్తో తీసుకెళ్లడం నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్. ఈ చారిత్రక ఘట్టం వెనుక ఉన్న శ్రమ, పోరాటం, త్యాగాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. కేవలం బిల్లులు పాస్ చేయించుకోవడమే కాదు, వాటిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, భవిష్యత్తుకు ఎలా వాడుకోవాలి అనే విషయంలో కూటమి సర్కార్ ఇతర రాష్ట్రాలకు సైతం ఒక ట్రెండ్ సెట్టర్గా మారిందని చెప్పాలి. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ఇకపై ఒక స్థిరమైన, సురక్షితమైన, వేగవంతమైన అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమైంది. అమరావతి ఇకపై కేవలం ఒక ప్రాంతం పేరు కాదు, అది 5 కోట్ల ఆంధ్రుల ఎమోషన్, ఒక నవనిర్మాణానికి శాశ్వత కేర్ ఆఫ్ అడ్రస్.